హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి జనరల్ నాలెడ్జ్లో జీకే పరంగా ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి ఎకనామిక్స్ నుంచి అడుగుతూ ఉన్నాడు. ఎకానమీ నుంచి ఏం చదవాలన్నది చాలామందికి ఐడియా లేదు. ఎకానమీలో ముఖ్యంగా ఎక్కువగా అడిగేది ప్లానింగ్ కమిషన్ అన్నమాట. ఆ ప్లానింగ్ కమిషన్లో కూడా ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతాడు, ఎలా ఉంటాయి అనే విషయాలు మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు నేను లాస్ట్ టైం అన్ని రైల్వే ఎగ్జామ్స్లో అడిగిన ప్లానింగ్ కమిషన్స్ అంటే పంచవర్ష ప్రణాళికలు అంటారు కదా తెలుగులో, వాటి నుంచి ఏ క్వశ్చన్స్ అడిగాడు, వాటి నుంచి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్తో పాటు మొత్తం ఓవరాల్గా నేర్చుకుందాం. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ మీకు తెలిసినాయి అనుకోండి, ఓకే ప్లానింగ్ కమిషన్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనే ఒక అవేర్నెస్ మీకు క్రియేట్ అయ్యింది. ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు వెళ్ళి ఎన్టీపీసీ మాక్ టెస్ట్లు కానీ ఇంకేమైనా ప్రీవియస్ ఎగ్జామ్స్ రాసినా కంపల్సరీగా వీటి నుంచి క్వశ్చన్స్ మీకు కనపడుతుంటాయి. గ్రూప్ డి ఎగ్జామ్స్ కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి, ఎందుకంటే గ్రూప్ డిలో కూడా కొంతవరకు జీకే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు కాబట్టి అన్ని రకాలుగా ఉపయోగపడుతూ ఉండిద్ది. ఎన్టీపీసీ వాళ్ళు మాత్రమే కాదు, ఎవరైనా వినొచ్చు. కానీ ప్రైమర్లీ ఎన్టీపీసీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇది మాట్లాడుతున్నాను. రెండో విషయం ఏంటంటే, సార్ సైన్స్ క్లాసెస్ మీరు చెప్పండి అని అడుగుతున్నారు. కంపల్సరీగా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఈ ఫిలిమ్స్ అయిపోగానే నేను సైన్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను. దాంతోపాటు ఆ టెక్నీషియన్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటిని నేను డిస్కస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఒక పక్కన జీకే, ఒక పక్కన సైన్స్ క్వశ్చన్స్, వీటిని ప్యారలల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్తానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఇటు పక్కన అందరికీ ఉపయోగపడుతూ ఉండేది కాబట్టి, ఎందుకంటే అండర్ గ్రాడ్యుయేట్ తర్వాత గ్రూప్ డి ఎగ్జామ్ ఉండొచ్చు. మోస్ట్లీ అది నవంబర్ డిసెంబర్ అంటున్నారు. ఎగ్జాక్ట్గా దాని గురించి ఆలోచనే లేదు, కానీ కంపల్సరీగా అది ఇంపార్టెంట్ కాబట్టి ఆ టెక్నీషియన్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనం బాగా అనాలిసిస్ చేస్తే అది మనకు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ లాస్ట్ టైం చేసాము, అది చాలా ప్లస్ అయింది. రీసెంట్గా జరిగిన గ్రూప్ డి లెవెల్ ఎగ్జామ్ని పోలిన ఎగ్జామ్ ఏమైనా ఉంది అంటే టెక్నీషియన్ ఎగ్జామ్. దాంట్లో మనకి చాలా సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అన్నిటినీ హై లెవెల్లో మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అయ్యే వరకు, అంటే ఈ జూన్ ఎండింగ్ వరకు కాస్త వెయిట్ చేయండి. తర్వాత నేను రెండింటినీ ప్యారల్గా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటా. ఓకేనా అమ్మా? అప్పటి వరకు కాస్త హోల్డ్లో పెట్టుకోండి. ఎవరైనా ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నాకు ఇంపార్టెంట్ అనిపించినవి ఈజీగా అర్థం అవడానికి, యాక్చువల్గా నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే మాట్లాడదామని చూస్తున్నాను. ఏ కాన్సెప్ట్ మాట్లాడాలో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కాన్సెప్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. మీరు ఎక్కువ మంది ఏ కామెంట్ సెక్షన్లో ఏది అడుగుతారో నేను అదే కంపల్సరీగా దాని మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ చుట్టూ ఉన్న కాన్సెప్ట్ని కూడా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. కొంతవరకు మీకు ఉపయోగపడుతూ ఉండిద్ది. ఓకేనా? ఎందుకంటే ఫుల్ లెంత్గా కాన్సెప్ట్ చెప్పడం అనేది ఈ తక్కువ టైంలో కుదరని పని. కానీ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాను అనుకోండి, మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యింది. ఓకేనమ్మా? ఎవరైతే మన వీడియోస్ డైలీ చూస్తున్నారో అందరూ కూడా ఆ వీడియోని లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చాలామంది చదువుకునే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా వేటికి ప్రిపేర్ అయినా సరే అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. చూడండి, చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. మీకు ప్లానింగ్ కమిషన్ అని తెలియకపోయినా ఈ పేపర్ ఇంగ్లీష్లో కనపడినా మీరు ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. నేను చాలా క్లియర్గా ప్రతిదీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటా. మీకే క్లియర్గా ప్లానింగ్ కమిషన్ అంటే ఇదా అని ఒక ఐడియా మాత్రం క్రియేట్ అయ్యింది. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ టైం చూడండి, ఆ తర్వాత మీకే ఒక ఐడియా క్రియేట్ అయ్యింది. ఓకేనమ్మా? చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, దీంట్లో మనం ఓన్లీ పంచవర్ష ప్రణాళికల గురించే మాట్లాడుతున్నాను. ఎకానమీలో చాలా సెక్టార్స్ ఉన్నాయి, కానీ ఎక్కువగా టచ్ చేస్తున్న సెక్టార్ ఇది మాత్రమే, దాని గురించే మాట్లాడుతున్నాను. చూడండి, the Gadgil formula, which is named after social scientist and the first critic of Indian planning, was approved in dash for determining the allocation of central assistance for state plans in India అన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, ఎకానమీలో ఈ ప్లానింగ్ కమిషన్స్లో మనకి గాడ్గిల్ ఫార్ములా అని ఉండిద్ది. గాడ్గిల్ ఫార్ములా, మనకు ఆ ఫార్ములా ఏంటని అడగల, వాడే ఇచ్చాడు. సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్ ప్లాన్స్ అంట. అంటే రాష్ట్రంలో ఎప్పుడైతే మనం ప్రణాళికలు తయారు చేస్తూ ఉంటామో, రాష్ట్రంలో తయారు చేసే ప్రణాళికలకి కేంద్రం సహాయం చేయాలి. సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్ ప్లాన్స్ ఇన్ ఇండియా ఇలా చెప్పి ఒక ఆలోచన తీసుకొచ్చాడు. దాన్ని ఏమంటారు? గాడ్గిల్ ఫార్ములా అంటారు. ఇది ఏ సంవత్సరం అంటే 1969. వెరీ వెరీ ఇంపార్టెంట్. డి ఆప్షన్. ఇగో ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ 2022. ఓకేనా? ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ అనమాట. 1969లో వచ్చింది.
అదే సంవత్సరం మనకి ఇస్రో కూడా వచ్చిందని మాట్లాడుకున్నాం, అలా గుర్తుపెట్టుకోండి గాడ్గిల్ ఫార్ములా. ఇంకోలా కూడా అడగచ్చు, ఈ గాడ్గిల్ ఫార్ములాని ఎన్నో ప్లానింగ్ కమిషన్లో తీసుకొచ్చారని కూడా అడగచ్చు. ఎన్నో ప్లానింగ్ కమిషన్ అంటే 4th ప్లానింగ్ కమిషన్, 4వ ప్రణాళికలో తీసుకొచ్చారు. అది ఇప్పుడు 1969 నుంచి 1974. పంచవర్ష ప్రణాళికలు ఎప్పుడు కూడా 5 years ఉంటాయి, పేరులోనే ఉంది పంచ అని. కాబట్టి 5th ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు 1974 నుంచి 1978 వరకు 1978 వరకు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా 5 సంవత్సరాలు అన్నప్పుడు 1974 to 1979 ఉండాలి, కానీ 78 మాత్రం ఎందుకు రాశాను? నెక్స్ట్ క్వశ్చన్ అదే, దాని గురించి మాట్లాడదాం. ఓకేనా? సో 4వ ప్రణాళికలో 4వ పంచవర్ష ప్రణాళిక ఏ మోడల్ అంటాడు? ఏ మోడల్ అడిగినా మనం గాడ్గిల్ మోడల్, గాడ్గిల్ ఫార్ములాని అప్లై చేసిన మోడల్ అని మనం చెప్పాలి. ఓకేనమ్మా? సో 3వ పంచవర్ష ప్రణాళిక ఇస్రోని ఏ సంవత్సరం స్థాపించారో అప్పుడే ప్రారంభించారు అని గుర్తుపెట్టుకో. 2. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ 5-year ప్లాన్ వాజ్ సస్పెండెడ్ 1 year బిఫోర్ ద టైమ్ షెడ్యూల్ బై ద జనతా పార్టీ? కింద ఇచ్చిన ఏ ప్లానింగ్ కమిషన్స్లో ఏ ప్లాన్ అనేది జనతా పార్టీ వలన 1 సంవత్సరం ముందే రద్దు చేశారంట. ఏ ప్లాన్ అన్నాడు? ఇందాకే మాట్లాడుకున్నాం కదా, 5వ పంచవర్ష ప్రణాళిక 1974 నుంచి 1979 వరకు ఉండాలి, కానీ 1978లోనే దాన్ని రద్దు చేశారు, సస్పెండెడ్. కాబట్టి ఏ ప్రణాళిక ముందే రద్దయింది అంటే అది 5వ పంచవర్ష ప్రణాళిక. 1 సంవత్సరం ముందే రద్దయిపోయింది. ఏ పార్టీ ద్వారా? జనతా పార్టీ. అప్పుడు మొరార్జీ దేశాయ్ పిఎంగా ఉంటాడనమాట, మొరార్జీ దేశాయ్. ఓకేనా? కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా కాంగ్రెసేతర ప్రభుత్వం మొదటిగా అధికారం సంపాదించుకున్న ఆ సమయంలో అంతకు ముందున్న ప్లాన్ని సస్పెండ్ చేసి దీన్ని తీసుకొస్తాడు. ఓకేనా? మొదటి ప్రణాళిక ఎప్పుడు వచ్చిందంటే మనం ఏం చెప్పాలి? 1951లో వచ్చింది. 51కి 5 కలుపు 1956. రెండోది ఎప్పుడు వచ్చింది? 56కి 5 కలుపు 56కి 5 కలిపితే 61. నెక్స్ట్ మూడోది ఎప్పుడు వచ్చింది? 61కి 5 కలుపు 1961 నుంచి 66 వరకు వచ్చింది. ఈ 3 ప్లానింగ్ కమిషన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, మొదటిగా ఉన్న 3 కాబట్టి. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? 5వ పంచవర్ష ప్రణాళిక దాని సమయం కన్నా ముందే రద్దయింది. ఇది కూడా ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అనమాట 2022లో. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, విచ్ 5-year ప్లాన్ ఎయిమ్డ్ ఎట్ యాక్సలరేటింగ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, ఇంక్రీజింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ రైజింగ్ ప్రొడక్టివిటీ విత్ ఫోకస్ ఆన్ ఫుడ్ వర్క్ ప్రొడక్టివిటీ? ఈ కింద ఇవ్వబడిన ఏ ప్లాన్ దేని మీదంట? ప్రొడక్షన్ మీద. అదిగోండి ప్రొడక్షను. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాన్ని పెంచడం. నెక్స్ట్ ఏమన్నాడు? ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. ఎస్, ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అన్నాడు. ఫుడ్ గ్రెయిన్. సో ప్రొడక్షను, ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, ఎంప్లాయ్మెంట్, ఈ 3 విషయాల మీద దృష్టి పెట్టింది ఏ ప్లాన్ అని అడుగుతున్నాడు మన ఎగ్జామ్లో. ఏ ప్లాన్ అంటే దీనికి ఆన్సర్ 7th అనమాట, 7వ పంచవర్ష ప్రణాళిక. గుర్తుపెట్టుకోండి, 7వ పంచవర్ష ప్రణాళిక చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరి సమయంలో వచ్చింది అంటే రాజీవ్ గాంధీ సమయంలో వచ్చింది. ద 7th ఫైనాన్స్ ప్లానింగ్ కమిషన్ 5 years ప్లాన్ అనేది రాజీవ్ గాంధీ సమయంలో వచ్చింది. ఆయన ఏం చేశాడంటే ఈఎఫ్పి అనే ప్లాన్ తీసుకొచ్చాడు. ఈ అంటే ఎంప్లాయ్మెంట్, ఎఫ్ అంటే ఫుడ్ గ్రెయిన్స్, పి అంటే ప్రొడక్షన్. ఈఎఫ్పి అని గుర్తుపెట్టుకోండి. 7వ పంచవర్ష ప్రణాళిక దేని మీద మనసు పెట్టుకుంది అంటే ఈఎఫ్పి. ఈ అంటే ఎంప్లాయ్మెంట్, ఎఫ్ అంటే ఫుడ్ గ్రెయిన్స్, పి అంటే ప్రొడక్షన్స్. వీటిని యాక్సలరేట్ చేద్దాం అంటే పెంపొందిద్దాం అన్న ఉద్దేశంతో పెట్టుకొని ముందుకు వెళ్ళారనమాట. ఓకేనమ్మా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ పాయింటెడ్ అవుట్ దట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ మస్ట్ అక్యూర్ మోర్ అండ్ మోర్ టు ద రిలేటివ్లీ లెస్ ప్రివిలేజ్డ్ క్లాసెస్ ఆఫ్ సొసైటీ అన్నాడు. ఏంటంట? కింద ఇవ్వబడిన ఏ ప్లాను మస్ట్ ఎక్యూర్ అంటే ప్రధానంగా రిలేటివ్లీ లెస్ ప్రివిలేజ్డ్ క్లాసెస్, సమాజంలో అణగారిన వర్గాలు ఉంటారు కదా, అణగారిన వర్గాలకి ఎక్కువగా ఉపయోగపడాలి, పాపం అణిచివేతకు గురైన వాళ్ళకి ఎక్కువగా ఈ ప్లాన్ ఉపయోగపడాలి అని దేన్ని తీసుకొచ్చాడని అడిగాడు. దేన్ని అంటే డి అన్నమాట, 2వ పంచవర్ష ప్రణాళిక. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2వ పంచవర్ష ప్రణాళికని ముఖ్యంగా ఎందుకు పెట్టుకున్నారంటే, ఎందుకు సమాజంలో ఎవరైతే
లెస్ ప్రివిలేజ్డ్ క్లాసెస్ పీపుల్ ఉంటారో, అంటే బాగా అణచివేతకు గురైన వాళ్ళు, సో వాళ్ళకి డెవలప్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారనమాట. ఓకేనా. ఈ రెండవ పంచవర్ష ప్రణాళికకి ప్లాన్ ఎవరు ఇచ్చారని అడుగుతూ ఉంటాడు. మహానోబిలియస్, మహాలోనెబిస్, మహానోబిలియస్ అంటారు. ఆయన ప్లాన్ ఇచ్చాడు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినా. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్ కమిషన్ అనగానే ఈయన పేరు గుర్తు రావాలి. ఓకేనా, మహాలానోబిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన మోడల్ మీద రెండవ పంచవర్ష ప్రణాళికల్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఎవరు చైర్మన్ గా ఉన్నారంటే నెహ్రూ చైర్మన్ గా ఉన్నాడు. ప్రణాళిక సంఘానికి చైర్మన్ గా ప్రధానమంత్రి ఉంటాడు అనమాట. ఓకేనా, ఈ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ఇప్పుడు ఆ ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో నీతి ఆయోగ్ వచ్చింది, కాబట్టి నీతి ఆయోగ్ చైర్మన్ గా కూడా ప్రధానమంత్రి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక ఎక్కువగా దేని మీద ఫోకస్ చేసిందని అడుగుతూ ఉంటాడు. ఇండస్ట్రియలైజేషన్, ఎక్కువగా ఇండస్ట్రీస్ ని బాగా మనం వృద్ధి పెంచాలి అని చెప్పి ఈ రెండవ పంచవర్ష ప్రణాళికని తీసుకొచ్చారు. అందుకే ఇదే సమయంలో మన భారతదేశంలో ముఖ్యమైన స్టీల్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేశారు. బిలాయ్ ఉక్కు కర్మాగారం తెలుసా, రూర్కెలా ఉక్కు కర్మాగారం, దుర్గాపూర్ ఉక్కు కర్మాగారాలు, ఈ మూడు కూడా లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగాడు. బిలాయ్ ఉక్కు కర్మాగారం ఎవరి సహాయంతో పెట్టామని అడిగాడు, రష్యా. రూర్కెలా ఉక్కు కర్మాగారం ఎవరి సహాయంతో పెట్టాం, జర్మనీ. దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం ఎవరి సహాయంతో పెట్టాం, బ్రిటన్. ఈ మూడు లాస్ట్ టైం ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, ఇది కూడా ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చనే. ఓకేనా, బిలాయ్, రూర్కెలా, దుర్గాపూర్ అనే ఉక్కు కర్మాగారాలని ఇండస్ట్రియలైజేషన్ అనే ముఖ్యమైన ఉద్దేశం పెట్టుకున్నారు కదా, దానికోసం అలా తయారు చేశారు అనమాట. సో ఎక్కువగా దేని మీద పెట్టింది అంటే ఇండస్ట్రీస్. ఎక్కువగా ఏ వర్గాలకి అంటే లెస్ ప్రివిలేజ్డ్ క్లాసెస్ ఆఫ్ సొసైటీ, వాళ్ళ కోసం దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్ తయారు చేశాడు. నెక్స్ట్, ద సెకండ్ 5-year ప్లాన్ వాజ్ ఎయిమ్డ్ ఎట్ లేయింగ్ ఎంఫసైజెస్ ఆన్. ఇప్పుడే చెప్పా కదా, రెండవ పంచవర్ష ప్రణాళిక ముఖ్యంగా దేని మీద మనసు పెట్టుకొని చేశారు అని అడిగాడు. ఇప్పుడే చెప్పాను ఏంటది, ఇండస్ట్రియల్ సెక్టార్, పారిశ్రామికంగా భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో రెండవ పంచవర్ష ప్రణాళికని తీసుకొచ్చాడు. ఆ మోడల్ ఎవరు తీసుకొచ్చారు, మహాలానోబిస్ అనే మోడల్ ఆయన పేరు మీదుగా వచ్చింది. ఓకేనా. ఆన్ విచ్ మోడల్ వాజ్ ద సెకండ్ 5-year ప్లాన్ మేడ్, అదిగోండి మళ్ళీ అదే అడిగాడు చూడండి, ఎవరి మోడల్ అన్నాడు, బి ఆప్షన్. ఇక్కడ బి ఆప్షన్, ఇక్కడ కూడా బిఏ. పిసి మహాలానోబిస్ అనే వ్యక్తి ఆ మోడల్ని ఇచ్చాడు. ఏ మోడలు, రెండవ పంచవర్ష ప్రణాళికకి సంబంధించిన మోడల్ అన్నమాట. మూడవది, ఇన్ ద సెకండ్ 5-year ప్లాన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏరియాస్ వాజ్ గివెన్ మ్యాక్సిమం ఎంఫసిస్. మ్యాక్సిమంగా రెండవ 5-year ప్లాన్లో దేనికి అవకాశం ఇచ్చాం, ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, ఇండస్ట్రీ సెక్టార్. దాన్ని మార్చి అడుగుతున్నాడు. విచ్ 5-year ప్లాన్ ఆఫ్ ఇండియా చార్టెడ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ స్పానింగ్ 1974 to 79 with the object of increasing the employment, reducing poverty. ఏంటండి, ఇంక్రీజింగ్ ఎంప్లాయ్మెంట్ని పెంచాలి, రెడ్యూసింగ్ పోవర్టీని తగ్గించాలన్నమాట. ఇలా తగ్గించాలి అని చెప్పి ఏ పంచవర్ష ప్రణాళికలు పెట్టుకున్నారని అడిగాడు. ఓకేనా, మీకు క్వశ్చన్ తెలుసా, 5వ పంచవర్ష ప్రణాళిక సమయంలో ఎవరున్నారో పిఎంగా, ఇందిరాగాంధీ ఉన్నారనమాట. ఎవరున్నారు, ఇందిరాగాంధీ ఉన్నారు. ఆ సమయంలో తీసుకొచ్చింది ఏంటి, గరీబీ హఠావో. అంటే పేదరికాన్ని నిర్మూలించాలి అని చెప్పి తీసుకొచ్చారనమాట. సో 1974 to 79 అంటే అది ఎన్నో పంచవర్ష ప్రణాళిక, 5వ పంచవర్ష ప్రణాళిక. దాంట్లో ఎంప్లాయ్మెంట్ని పెంచాలి అని ఉంది, రెడ్యూసింగ్ పవర్టీ, గరీబీ హఠావో అనే విషయాన్ని తీసుకొచ్చింది. ఇది కూడా అడిగాడు, గరీబీ హఠావో ఎన్నవ పంచవర్ష ప్రణాళిక, 5వది. ఓకేనా, యాక్చువల్గా 1979 కాదు, 79 వరకు పెడదాం అనుకున్నారు, 78లోనే రద్దు చేశారు, అది గుర్తుపెట్టుకోండి. ఆమె ప్రభుత్వం కూడా పడిపోయింది అప్పుడు 77లో, ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఓకేనా. సో దీని మోడల్ ఎవరిని అడుగుతుంటారు, డిపి ధర్ మోడల్. 4వ పంచవర్ష ప్రణాళిక మోడల్ ఎవరు అంటే డిపి ధర్ మోడల్. ఎక్కువగా ఏమంటారంటే గాడ్గిల్ మోడల్ అంటారు, అది 4వది అనమాట. సో 4, 5 రెండు కలిపి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 1వ మోడల్ అంటే 1వ పంచవర్ష ప్రణాళిక మోడల్ ఎవరు, హరాల్డ్ డోమర్. రెండోది ఎవరు,
మహలానోబిస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బాగా గుర్తుండిద్ది. నెక్స్ట్ నాలుగవ మోడల్ ఎవరంటే గాడ్గిల్ ఫార్ములా. ఐదవ మోడల్ డిపి ధర్ మోడల్ అని గుర్తుపెట్టుకోండి. మూడోది కూడా నెక్స్ట్ మీకు క్వశ్చన్గా వచ్చింది, అక్కడ చూద్దామని ఆపాను. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 5-year plan was the removal of poverty and attainment of self-reliance the main object? మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంట? రిమూవల్ ఆఫ్ పవర్టీ. ఎప్పుడు పెట్టుకున్నారు? ఇందాక ఇప్పుడు చదివాంగా, 5వ పంచవర్ష ప్రణాళిక గరీబీ హటావో. రిమూవల్ ఆఫ్ పవర్టీ అని వస్తే అది 5వ పంచవర్ష ప్రణాళిక అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద ప్లానింగ్ కమిషన్ వాజ్ సెటప్ అండ్ ద ప్లాన్ ఎరా స్టార్టెడ్ 1st April 1951 విత్ ది లాంచింగ్ ఆఫ్ ది ఫస్ట్ 5-year plan డాష్ అని అడిగాడు. ఓకే, ప్లానింగ్ కమిషన్ వాజ్ సెటప్ ఆన్ డాష్. ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారని అడిగాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, 15 మార్చ్ అనమాట. 15 మార్చ్ 1950లో ప్లానింగ్ కమిషన్ ఏర్పాటైంది. కానీ 1st April 1950 నుంచి 5-year plans వచ్చినాయి అన్నమాట. ఇదేమో ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 15 మార్చ్. అక్కడి నుంచి ఇంకా 1st April ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి 5 సంవత్సరాల ప్రణాళికలు స్టార్ట్ చేసుకుంటూ వచ్చారనమాట. సో ఎప్పుడు ఇది అంటే చెప్పాలి, 2 డేట్స్ వేరే అనమాట. ప్లానింగ్స్ ఎప్పుడు వచ్చినాయి అంటే 1st April, ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు అంటే 15th మార్చ్. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ 5-year plan కవర్డ్ ద పీరియడ్ ఫ్రమ్. ఫస్ట్ 5-year plan ఎప్పుడు అన్నాడు? ఇప్పుడే కదా, 1951 నుంచి 56 మధ్య వరకు ఉంది. ఓకే, మెయిన్లీ ఫోకస్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రైమరీ సెక్టర్. మెయిన్లీ ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక దేని మీద మనసు పెట్టారంట? ప్రైమరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్లో ఏముంటాయని మాట్లాడుకున్నాను నేను, మొన్న చెప్పాను మీకు ఆల్రెడీ RPFSI పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. అగ్రికల్చర్ ఉంటుంది, ఎక్కువగా ఉండేది అగ్రికల్చర్. కాబట్టి మొదటి పంచవర్ష ప్రణాళిక కీ ఫోకస్, మెయిన్ ఆబ్జెక్టివ్ దేని మీద దృష్టి పెట్టింది అంటే అగ్రికల్చర్ మీద. గుర్తుపెట్టుకోండి, అగ్రికల్చర్ మీద పెట్టుకొని చాలా రకాల ప్రాజెక్టులు తీసుకొచ్చారు. బాక్రా నంగల్, ఓకేనా, దామోదర్ లోయ, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా మొదటి పంచవర్ష ప్రణాళికలో వచ్చినాయి. మరి బహుళార్థక సాధక ప్రాజెక్టులు తీసుకొస్తేనే కదా, మంచి ఇరిగేషన్ ఉందనుకోండి అగ్రికల్చర్ బాగుండిద్ది. అందుకే మొదటి పంచవర్ష ప్రణాళికలో వీటిని తీసుకురావడం జరిగింది. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. 162. డ్యూరింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్ ద ఫస్ట్ 5-year plan వాజ్ ఇంప్లిమెంటెడ్? సేమ్ క్వశ్చన్. 1951-56 మధ్య మొదటిగా పంచవర్ష ప్రణాళికని తీసుకొచ్చారు. ఓకేనా, దీనికి చైర్మన్ ఎవరు అంటే నెహ్రూ. ఓకేనా, ఇది ఎవరు మోడల్? ఇందాక చెప్పాను కదా, హరాడ్ డోమర్ మోడల్ అంటారు. గుర్తుపెట్టుకోండి, చైర్మన్ వేరు, మోడల్ ఇచ్చింది వేరు, జాగ్రత్తగా చెప్పాలి. నెక్స్ట్ 163. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెజర్స్ ఆర్ ఈజీ లైక్లీ టు అడాప్టెడ్ బై RBI టు కాంబాట్ ఇన్ఫ్లేషన్? యాక్చువల్గా ఈ క్వశ్చన్ దీంట్లో రాకూడదు, వచ్చింది కాబట్టి చదువుతున్నాను. చూడండి, ద్రవ్యలోటుని తప్పించుకోవాలంటే RBI ఏం చేయాలని అడిగాడు. బి, క్యాష్ రిజర్వ్ రేషియోని బాగా పెంచాలి, రెపో రేట్ని బాగా పెంచాలి. మీకు ఆల్రెడీ రెపో రేట్ అంటే ఏంటో కూడా చెప్పాను. రెపో రేట్ అంటే అర్థం ఏంటి? RBI కొన్ని కమర్షియల్ బ్యాంక్స్కి, అనగా వాణిజ్య బ్యాంకులకి లోన్స్ ఇస్తూ ఉండిద్ది. వాళ్ళకి ఇవ్వటం అలవాటైంది అనుకోండి, వాళ్ళు ఎక్కువగా లోన్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా మారనమాట. కాబట్టి ఎక్కువైతే రెపో రేట్ బాగా పెంచిద్దో, కమర్షియల్ బ్యాంక్స్ ఎక్కువగా RBI గురించి లోన్స్ తీసుకోకుండా వాళ్ళు ఎవరికైతే లోన్స్ ఇచ్చారో వాటిని రికవర్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇంక్రీజ్ రెపో రేటు, క్యాష్ రిజర్వ్ రేషియో ఎప్పుడైతే పెంచుకుంటూ ఉంటామో ఇన్ఫ్లేషన్ లోట్లోకి వెళ్లకుండా ఉంటూ ఉంటాం. ఓకేనా. కమింగ్ టు 164. ద మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని MNP ప్రోగ్రామ్ అంటారు. ఓకేనా, ఏంటి దాని పేరేంటి? మినిమం నీడ్స్ ప్రోగ్రామ్. ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇన్ ద డాష్ 5-year ఆఫ్ ది 5th 5-year plan. ఓకేనా, ఎన్నో సంవత్సరంలో వచ్చిన 5-year ప్లాన్లో దీన్ని తీసుకొచ్చాడని అడిగాడు. బాగా గుర్తుపెట్టుకోండి,
ఫస్ట్ అనమాట. మొదటిగా ఫస్ట్గా ఎప్పుడైతే మనకి ప్లానింగ్ కమిషన్ తీసుకొచ్చారో అప్పుడే దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా. 164 చాలా చాలా ఇంపార్టెంట్. మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ అంటే ఏం చెప్పాలి మీకు అంటే మినిమంగా కొన్ని అవసరాలు ఉంటాయి అన్నమాట. ఆ అవసరాలను సాల్వ్ చేయడానికి ఎటువంటి ప్లాన్స్ చేసుకోవాలి అని చెప్పి తీసుకొచ్చింది ఇది అనమాట. ఓకేనా. సో దీన్ని స్టార్టింగ్ చేశారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సారీ ఫస్ట్గా ఇక్కడ 5th ఉండాలి, 5th అనమాట, ఫస్ట్ కాదు. 1951లో ఏం తీసుకురాలేదు. 1974, 1978 5వ పంచవర్ష ప్రణాళిక సమయంలో తీసుకొచ్చారు. ఎంఎన్పి మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎంఎన్పి ప్రోగ్రామ్ ఎప్పుడు తీసుకొచ్చామని కూడా అడుగుతూ ఉంటాడు. తర్వాత 165 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్. ఇండియన్ ప్లానింగ్ కమిషన్కి ఆర్కిటెక్ట్ ఎవరు అంటే ఇంకెవరున్నారు, పిసి మహాలానోబిస్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఫాదర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అని, ఆర్కిటెక్ట్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అని కూడా మాట్లాడుతూ ఉంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 166 చూద్దాం. ద థర్డ్ 5-year ప్లాన్ ఆఫ్ ఇండియా వాజ్ లాంచ్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎవరు చైర్మన్గా ఉన్నప్పుడు 3వ పంచవర్ష ప్రణాళికను తీసుకొచ్చారని ఎవరు జవహర్లాల్ నెహ్రూయే. మొదటిది, రెండోది, మూడోది, ఈ 3 పంచవర్ష ప్రణాళికలకి చైర్మన్గా జవహర్లాల్ నెహ్రూయే ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ 1967 చూడండి, క్వశ్చన్ అడిగాడు. చూడండి, గ్రూప్ డి క్వశ్చన్ అయినా స్టేట్మెంట్ చూసారు ఎలా అడిగాడు. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగాడు. ద ఫస్ట్ 5-year ప్లాన్ మోడల్ బేస్డ్ ఆన్ పిసి మహానోబిలియస్ కాదు, హరాల్డ్ డోంబర్ మోడల్ మీద వచ్చింది. సో తప్పు. జవహర్లాల్ నెహ్రూ వాజ్ ద ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ అన్నాడు, తప్పు. ఆయన చైర్మన్, నాట్ డిప్యూటీ చైర్మన్. నెక్స్ట్ సెకండ్ 5-year ప్లాన్ వాజ్ బేస్డ్ ఆన్ ద పిసి మహానోబిలియస్ మోడల్. ఎస్, సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది రైట్ కాబట్టి ఇది కూడా ఆటోమేటిక్ ఏమైపోవాలి, రాంగ్ అయిపోవాలి. సో సి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసారా అండి ఎంత పెద్దగా ఉంటున్నాయో, అడుగుతాడు ఇవన్నీ. గ్రూప్ డి లెవెల్లోనే ఇలా ఉన్నాయంటే ఇవన్నీ కూడా ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో బాగా అడగడానికి అవకాశం ఉన్నవి. అందుకే ప్లానింగ్ కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద సెకండ్ 5-year ప్లాన్ గేవ్ హై ప్రయారిటీ టు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, మనం చదువుకున్నాం. ఎయిమ్డ్ ఎట్ సెట్టింగ్ అప్ నెంబర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ ప్లాంట్స్, capital goods industries, etc. for which direct government participation and state involvement was needed and hence the dash was launched అని అడిగాడు. చూడండి, ఎప్పుడైతే ఈ 2వ పంచవర్ష ప్రణాళికలో ఎక్కువగా మన ఇండస్ట్రీస్ పెడుతూ ఉన్నామో, ఎక్కువగా రకరకాల పారిశ్రామికలను డెవలప్ చేస్తూ ఉన్నామో, ఈ సమయంలో ఒక ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ కావాలి. ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఎలా పెట్టాలి, దానికి ఎటువంటి రూల్స్ని ఫాలో అవుతూ ఉండాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఐపీఆర్ని తీసుకొచ్చారు, ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956లో తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మొదటి పంచవర్ష ప్రణాళిక అయిపోయి 2వ పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయ్యిద్దో, 2వ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు 56 నుంచి 61 మధ్య, ఆ సమయంలో ఇండస్ట్రీస్ని డెవలప్ చేద్దాం అనుకున్నాం కదా. మరి ఎలా పడితే అలా అయిపోద్దా, కాదు. కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, కంట్రోల్ మెథడ్స్ ఉంటాయి. వాటిని ఎలా చేయాలని చెప్పి 1956 తీసుకొచ్చారు. ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఎగ్జామ్లో బాగా అడిగాడు. దానికన్నా ముందే మనకి 1948లో ఇంకో ఐపీఆర్ ఉంది. ఓకేనా, ఇప్పుడు తీసుకొచ్చింది 1956లో 2వ పాలసీ రెజల్యూషన్ అనమాట. మొదటి పాలసీ రెజల్యూషన్ ఎప్పుడు అంటాడు 48లో, 2వ పాలసీ రెజల్యూషన్ ఎప్పుడు 56లో అని గుర్తుపెట్టుకోండి. వెన్ వాజ్ ద ఫస్ట్ 5-year ప్లాన్ వాజ్ లాంచ్డ్, ఇందాకే చూసాం 51కి 56కి మధ్య. ఓకేనా. నెక్స్ట్ 170 విచ్ 5-year ప్లాన్ ఎంఫసైజ్డ్ అండ్ సెట్టింగ్ అప్ ఆఫ్ బేసిక్ అండ్ హెవీ ఇండస్ట్రీస్. ఎస్, హెవీ ఇండస్ట్రీస్ అని మీకు కనపడింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏంటది, ఎన్నో పంచవర్ష ప్రణాళిక, 2వదే కదా. సో డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. ఇండస్ట్రియలైజేషన్ అంటే అది 2వ
పంచవర్ష ప్రణాళిక అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 5-year ప్లాన్ వాజ్ బేస్డ్ ఆన్ ద మహానోబిలిస్ మోడల్? అయింది ఎన్నో మోడల్? రెండోది. ఓకేనా. మరి మూడోది ఎవరు? మూడోది మనం ఆల్రెడీ మాట్లాడదాం. ఫస్ట్ది ఎవరు? హరాల్డ్ డోమర్ మోడల్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ది ఎవరు? ఫోర్త్ది గాడ్గిల్ ఫార్ములా. మరి మూడోది మాట్లాడదాం ఇక్కడే. మూడోది చాలా చాలా ఇంపార్టెంట్, చక్రవర్తి మోడల్ అంటారు. చక్రవర్తి, సుకుమే చక్రవర్తి అని ఉండేది పేరు, పూర్తి పేరు గుర్తుపెట్టుకోండి. సుకుమే చక్రవర్తి, దీంతో పాటు ఒక ఇంగ్లీష్ ఆయన కూడా ఉన్నాడు, జాన్ శాండీ అని చెప్పి. వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈ మూడవ పంచవర్ష ప్రణాళికని తయారు చేశారు. సుకుమే చక్రవర్తి అండ్ జాన్ శాండీ మోడల్. ఈ మోడల్ వీళ్ళు తయారు చేసిన తర్వాత ఘోరంగా ఫెయిల్ అయిపోయింది. డిజాస్టర్ అనమాట. ప్లానింగ్ కమిషన్స్ లో ఘోరంగా డిజాస్టర్గా ఫెయిల్ అయిన మోడల్ ఏమైనా ఉంది అంటే అది మూడవ పంచవర్ష ప్రణాళిక. అర్థమైందా? 61, 66 మధ్య జరిగిందనమాట. ఇక తర్వాత అసలు పంచవర్ష ప్రణాళికని స్టార్ట్ చేయలేకపోయారు. అందుకే ప్లానింగ్ హాలిడేస్ వస్తాయి అన్నమాట. 1966 నుంచి 1969 వరకు వీటిని ప్లానింగ్ హాలిడేస్ అంటారు. ఆ సమయంలో ఎటువంటి పంచవర్ష ప్రణాళికని తీసుకురాలేదు. అంటే అంత అయిపోయాం, అంత ఫెయిల్ అయిపోయాం. ఏంటి మనం ఇంత ఫెయిల్ అయిపోయాం అని చెప్పి ఆలోచన చేసి 69లో తీసుకొచ్చారనమాట 4వ పంచవర్ష ప్రణాళికని. ఆ 3 సంవత్సరాలు 66, 67, 68, 69 వీటి మధ్య గ్యాప్లో ప్లానింగ్ హాలిడేస్ అంటారు. అప్పుడు పంచవర్ష ప్రణాళికలు లేవు. అంత ఫెయిల్ అవడానికి కారణమైన మూడో ప్లాన్ సుకుమే చక్రవర్తి అండ్ జాన్ శాండీ వీళ్ళిద్దరూ కలిసి తయారు చేశారు. ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అండర్ విచ్ 5-year ప్లాన్ ద ప్లాన్ వాజ్ భారత్ నిర్మాణ్? గుర్తుపెట్టుకోండి. భారత నిర్మాణ్ అనే ఉద్దేశంతో ఏ ప్లాన్లో తీసుకొచ్చారు భారతాన్ని నిర్మించాలి అని అడుగుతూ ఉంటాడు. 10th 5-year ప్లాన్. 10వ ప్లానింగ్ కమిషన్. మనకి నీతి ఆయోగ్ వచ్చే వరకు మొత్తం ఎన్ని ప్లానింగ్ కమిషన్స్ ఉన్నాయి? 12 ప్లానింగ్ కమిషన్స్ ఉన్నాయి. 1951 నుంచి మనం చూసుకుంటే 2017, అదేవిధంగా 2017 వరకు 12 పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి. దాంట్లో 10వ పంచవర్ష ప్రణాళిక సమయంలో భారత నిర్మాణ్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ 5-year ప్లానింగ్ ఇన్ ఇండియా ద పీరియడ్ ఫ్రమ్ 1966 to 69 డాష్ వాజ్ ఏ పీరియడ్. ఇందాక చెప్పాగా 66 నుంచి 69 మధ్య కాలాన్ని ఏమని పిలుస్తారు? అర్థమైందా? దాన్ని 3 annual ప్లాన్స్ అంటారు. 3 annual ప్లాన్స్ లేదా ప్లానింగ్ హాలిడేస్ అంటారు. ప్లానింగ్ హాలిడేస్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఆ సమయంలో ఎటువంటి 5 సంవత్సరాల పంచవర్ష ప్రణాళికలు చేయలేదు. ఇయర్ టు ఆలోచించుకుంటూ వెళ్ళామేమో కానీ సో ఫుల్ లెంత్గా అయితే రాలేదన్నమాట. ఓకేనా. దానికి కారణం ఏంటి అంటే మూడవ పంచవర్ష ప్రణాళిక బాగా ఫెయిల్ అయింది కాబట్టి సంవత్సరం పంచవర్ష ప్రణాళికలు తెచ్చుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ 174. డ్యూరింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 5-year ప్లాన్స్ లైసెన్స్ రాజ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్? లైసెన్స్ రాజ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లైసెన్స్ రాజ్ అనే దాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో తీసుకొచ్చారని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. సో దీన్ని ఏంటి అంటే 2వ పంచవర్ష ప్రణాళికలో తీసుకొచ్చారు. ఓకేనా. లైసెన్స్ రాజ్. ఏంటయ్యా లైసెన్స్ రాజ్ అంటే? చూడండి, ఈ లైసెన్స్ రాజ్ అనేది అర్థం ఏంటి అంటే ఈ 2వ పంచవర్ష ప్రణాళిక చాలా కఠినమైన ప్రణాళిక. కఠినంగా ఎందుకన్నానంటే గవర్నమెంట్ చాలా రూల్స్ని, చాలా రెగ్యులేషన్స్ని, చాలా కంట్రోల్ మెథడ్స్ని పెట్టిందనమాట. ఇలా పెడతాం వల్ల వేరే దేశాల నుంచి కానీ పక్క దేశాల నుంచి కానీ మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇవేమీ కుదరలేదు. ఎందుకంటే కఠినమైన ప్రభుత్వ నియంత్రణలు ఉన్నాయి ఆ సమయంలో, ఆ 2వ పంచవర్ష ప్రణాళికలో. సో లైసెన్స్ తీసుకోవటం, కొత్త వాటిని పెడతాం, ఇవన్నీ చాలా కష్టం అయిపోయింది అనమాట. ఓకేనా. అందుకే దీన్ని లైసెన్స్ రాజ్ అనే విషయాన్ని ఇక్కడ ఇంట్రొడక్షన్ చేశారనమాట. ఓకేనా. లైసెన్స్ రాజ్ అనే విధానం ఎప్పుడు వచ్చిందంటే 2వ పంచవర్ష ప్రణాళిక సమయంలో వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్,
175 కదా. ఎస్, ద రిమూవల్ ఆఫ్ పోవర్టీ వాజ్ ద ఫోర్మోస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ విచ్ 5-year ప్లాన్ అడిగాడు. పేదరికాన్ని నిర్మూలించడం అంటే 5వ పంచవర్ష ప్రణాళిక. గుర్తుపెట్టుకొని పెట్టేయాలి, 5వ పంచవర్ష ప్రణాళిక. మీకు ఇంకేమి ఇచ్చినా రాంగ్, గుర్తుపెట్టుకోండి. కంపల్సరిగా ఆ సమయానికి అదే జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ 176. వాట్ వాజ్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ది ఫస్ట్ 5-year ప్లాన్? మెయిన్ ఫోకస్ ఏంటి? అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. మొదటి పంచవర్ష ప్రణాళిక అగ్రికల్చర్ మీద అండ్ ఇరిగేషన్. అగ్రికల్చరల్ అండ్ ఇరిగేషన్ మీద మనసు పెట్టింది ఫస్ట్ 5-year ప్లాన్. 51 నుంచి 56 వరకు. హరాడ్యుమర్ మోడల్. ఓకేనా. నెక్స్ట్ 57వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రేడ్ పాలసీస్ ఇన్ ఇండియా అడాప్ట్ ఇట్స్ ఫస్ట్ సెవెన్ 5-year ప్లాన్స్? ఓకే. ఇండియా అడాప్ట్ ట్రేడ్ పాలసీస్ అన్నాడు. ఇండియా అడాప్ట్ ట్రేడ్ పాలసీస్. ఇండియా ఎటువంటి ట్రేడ్ పాలసీస్ని 5-year ప్లానింగ్ కమిషన్స్లో అడాప్ట్ చేసుకుందని అడిగాడు. సో దానికి అర్థమైందంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనమాట. ఓకేనా. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే అర్థమైందంటే, ఉదాహరణకి విదేశీ ఉత్పత్తులు ఏవో ఉన్నాయి, వేరే దేశం నుంచి మనం ఏదో వస్తువులు తెచ్చుకున్నాం, విదేశీ ఉత్పత్తుల్ని భర్తీ చేయడానికి మనం ఏం చేస్తామంటే దేశీయంగా తయారు చేస్తాం కదా. దేశీయంగా తయారు చేసే వస్తువుల్ని వాటిని పంపిస్తాం అన్నమాట. ఓకేనా. అంటే మనము వాళ్ళ దేశం నుంచి ఏదో విదేశీ ఉత్పత్తుల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, దానికి బదులుగా మన దేశంలోని వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. దాన్ని ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటారు. ఓకేనా. ఇది ఒక ట్రేడ్ పాలసీ అనమాట. అంటే వర్తక వ్యాపారంలో ఇది ఒక విధానం. పాత రోజుల్లో మన దగ్గర డబ్బులు ఉండేవి కాదు, మనకు వస్తువు ఇస్తే వాళ్ళకు వస్తువు ఇచ్చేవాళ్ళు అనమాట. దీన్ని వస్తు మార్పిడి విధానం అంటారు. అలాంటి దాన్ని ప్లానింగ్ కమిషన్లో కూడా తెచ్చుకున్నారనమాట. ఓకేనా. నెక్స్ట్ 178. హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వెన్ ద థర్డ్ 5-year ప్లాన్ వాజ్ మేడ్? ఇంకెవరు? జవహర్ లాల్ నెహ్రూ. ఓకేనా. 3 ప్లానింగ్ కమిషన్స్కి ఆయనే ఉన్నాడు అని మనం ఇందాక చదువుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ 5-year ప్లాన్ ఇన్ ఇండియా అచీవ్డ్ డాష్ గ్రోత్ రేట్ అగైన్స్ టార్గెట్ ఆఫ్ 2.1%. మొదటి పంచవర్ష ప్రణాళిక టార్గెట్ 2.1% జీడిపి పెట్టుకున్నాం, కానీ అనూహ్యంగా 3.6% జీడిపి వచ్చింది మనకి. ఓకేనా. గ్రోత్ రేట్ బాగా పెరిగిందనమాట. మనం అనుకుంది 2.1, మనకి 3.6. ఎంత అంటే 2.1 + 1.5 3.6, 1.5% వృద్ధి వచ్చింది. ఇలా కూడా అడుగుతూ ఉంటాడు. ఎంత పెట్టుకున్నాం అడగచ్చు, ఎంత వృద్ధి పొందాము, ఎంతకొచ్చి పడ్డాము అని కూడా అడగచ్చు. ఓకేనా. సో అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వాట్ వాజ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ ది 12th 5-year ప్లాన్? చివరిది అదే కదా, 2012 నుంచి 17 వరకు ఉండింది. ఓకేనా. మీరు గుర్తుపెట్టుకోవడానికి చెబుతా చూడండి. 12వ పంచవర్ష ప్రణాళిక 12లో ప్రారంభమైంది అని గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి 7 సంవత్సరాలు కాబట్టి 12, 17 సింపుల్. ఓకేనా. సో 12 నుంచి 17 వరకు 12వ పంచవర్ష ప్రణాళిక. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 182వ క్వశ్చన్. హౌ మెనీ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీస్ వర్ స్టార్టెడ్ అండర్ ద ఫస్ట్ 5-year ప్లాన్? మొదటి పంచవర్ష ప్రణాళికలో ఎన్ని ఐఐటీస్ని పెట్టామని అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా. చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. 5 ఐఐటీస్ని మనం మొదటి పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేసాం. అగ్రికల్చరల్తో పాటుగా చదువుకు సంబంధించి కూడా బాగా ఎక్కువగా పెట్టాం ఎడ్యుకేషన్. సో ఐఐటీలు నిర్మించాం అనమాట. ఐఐటీలు నిర్మించాం కాబట్టి ఇప్పుడు దాంట్లో వెల్ ఎడ్యుకేటెడ్గా ఎంతోమంది పర్సన్స్ బయటకు వచ్చి వాళ్ళు సిఈఓలుగా వేరే దేశాల్లో పనిచేస్తున్నారు. ఆ స్థాయిలో పనిచేయడం గల కారణం ఐఐటీస్లో చెప్పిన చదువే అనమాట. నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 5 years వాజ్ ద ప్లానింగ్ కమిషన్ సెటప్? ద ప్రైమ్ మినిస్టర్ యాజ్ చైర్పర్సన్ అండ్ హెన్స్ బిగాన్ ద ఎరా ఆఫ్ 5-year ప్లాన్స్. పంచవర్ష ప్రణాళికల్ని ఏ సంవత్సరంలో మొదలుపెట్టారని అడిగాడు. ఏ సంవత్సరం? 1950 ఏప్రిల్ 1. ఇందా చూసాం కదా, అదనమాట. ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు అంటే మార్చి 15, 1950. ఎవరి సమక్షంలో అంటే ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్గా ఉండి దీన్ని నడిపిస్తూ ఉంటాడు. నెక్స్ట్ 184.
ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద థర్డ్ 5-year ప్లాన్ వాజ్ లాంచ్డ్? థర్డ్ ఎప్పుడు వచ్చింది? 1961లో వచ్చింది, 66లో ఎండ్ అయింది, కాబట్టి 61. సో 184 క్వశ్చన్కి ఆప్షన్ ఏ అనమాట. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్ ఇట్ ద 12th 5-year ప్లాన్ 12th 5-year ప్లాన్ ఎండ్ అని అడిగాడు. ఎప్పుడు ముగించింది? 12వ పంచవర్ష ప్రణాళిక 12లో స్టార్ట్ అయింది, దానికి 5 కలిపితే 17. ఎస్, 17లో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్, హూ గేవ్ ద టర్మ్ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ విచ్ రిఫర్ టు యాజ్ ద లోయెస్ట్ గ్రోత్ రేట్ పీరియడ్ ఇన్ ద ఎకానమీ? ఒక ఎకానమీలో లోయెస్ట్ గ్రోత్ రేట్ వచ్చినప్పుడు దాన్ని హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని ఎవరు చెప్పారు, ఆ పేరుని ఎవరు ఇచ్చాడు అని అడిగాడు ఎగ్జామ్లో. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. దీనికి పేరు ఇచ్చిన వ్యక్తి రాజకృష్ణ అనే వ్యక్తి దీనికి పేరు ఇచ్చాడు అనమాట. ఓకేనా, హిందూ గ్రోత్ రేట్. యాక్చువల్గా వృద్ధి రేట్ అనేది 3.5% మినిమంగా యావరేజ్గా ఉండాలి. అర్థమైందా? వెళ్తూ ఉన్నప్పుడు అనమాట. ఎప్పుడైతే లెస్ దాన్ 3.5% వృద్ధి రేట్ ఇంకా తక్కువ వచ్చిద్దో అప్పుడు చాలా లోయర్ గ్రోత్ రేట్ అనమాట. దాన్ని హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటారు. సో ఉండాల్సిన యావరేజ్ 3.5% కన్నా తక్కువ ఉన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్. దట్ వార్డ్ వాజ్ గివెన్ బై రాజ్ కృష్ణ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 187. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డ్యూరింగ్ ద సెకండ్ 5-year ప్లాన్ 56-61 మధ్య విచ్ స్టీల్ ప్లాంట్ వాజ్ సెటప్ విత్ ది కొలాబరేషన్ ఆఫ్ జర్మనీ? ఇందాకే చెప్పాను, 3 స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి, బిలాయ్, రూర్కెలా, దుర్గాపూర్. దీంట్లో రూర్కెలా ఎవరి సహాయంతో పెట్టాం అంటే జర్మనీ సహాయంతో పెట్టాం. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 187 క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? సి అనమాట, రూర్కెలా. ఇంకా చెప్పాలంటే వెస్ట్ జర్మనీ. ఓకేనా, రూర్కెలా వెస్ట్ జర్మనీ. సువర్ణరేఖ నది ఈ రూర్కెలా స్టీల్ ప్లాంట్ గుండా దగ్గరే వెళ్తుండిద్ది. సువర్ణరేఖ జార్ఖండ్ దగ్గర వెళ్తుండిద్ది అనమాట. చాలా ఇంపార్టెంట్. ఈ రూర్కెలా స్టీల్ ప్లాంట్ కి వాటర్ అందిస్తున్న నది ఏంటి అని కూడా ఎగ్జామ్స్ లో అడిగాడు. సువర్ణరేఖ అనే నది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్ అనుకుంటా, జార్ఖండే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 188. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్? ఇది రిపీటెడ్ క్వశ్చన్, ఇదిగోండి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. ఆర్కిటెక్ట్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ పిసి మహాలానోబిస్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇదిగోండి మోక్షగుండ విశ్వరయ్య, చాలా ఇంపార్టెంట్. మనం ఇంజనీర్స్ డే జరుపుకుంటూ ఉంటాం, ఆయన పేరు కానీ జరుపుకుంటూ ఉంటాం. September 15th అనుకుంటా ఇంజనీర్స్ డే, మోక్షగుండ విశ్వేశ్వరయ్య. ఓకేనా, మన తిరుపతిలో ఘాట్ రోడ్ ఉంది కదా, నువ్వు బస్సుని ఎలా తిప్పినా సరే కింద పడకుండా చాలా చక్కగా వెళ్తుంది అంటే దట్ క్రెడిట్ గోస్ టు మోక్షగుండ విశ్వేశ్వరయ్య. హీ వాజ్ ద ఆర్కిటెక్ట్, హీ వాజ్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ తిరుపతి ఘాట్ రోడ్. ఇంకా చాలా ఘాట్ రోడ్లకి చాలా వాటికి నిర్మాణం చేశాడు. తిరుపతి ఘాట్ రోడ్ మనకి ఘోరంగా ఉండిద్ది, కానీ ఏ వస్తువు కిందకి పడదు. డ్రైవర్ మీద కొంత ఉన్నప్పటికీ ఆ రోడ్ని చాలా చక్కగా జామెట్రికల్గా కన్స్ట్రక్షన్ చేసిన వ్యక్తి అనమాట మోక్షగుండ విశ్వేశ్వరయ్య. నెక్స్ట్, బిగ్ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ గాట్ టుగెదర్, చాలా ఇంపార్టెంట్ ఇది. 1944లో బిగ్ ఇండస్ట్రియలిస్ట్ అంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అందరూ కూడా 1944లో ఒక చోట కూడుకొని ఒక ప్లానింగ్ కమిషన్ తీసుకొచ్చారనమాట. అప్పటికి ప్లానింగ్ కమిషన్ ఇంకా రాలా, కానీ వాళ్ళే తీసుకొచ్చారు. డ్రాఫ్టెడ్ ఏ జాయింట్ ప్రపోజల్ ఫర్ సెట్టింగ్ అప్ ఏ ప్లాన్డ్ ఎకానమీ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ అటైనింగ్ ఇండిపెండెన్స్ వాజ్ కాల్డ్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంటే వస్తుందన్నప్పుడు మన భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ కూడా మనం ఎలా ఖర్చు చేసుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి, ఎలా సంపదని సృష్టించాలి అనే ఆలోచనతో అందరూ వచ్చారు. దాన్నే బాంబే ప్లానింగ్ కమిషన్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మన ఫైనాన్స్ డెవలప్మెంట్కి అన్నిటికీ బ్లూ ప్రింట్ ఇదే. మన ఇండియన్ ఎకానమీకి, ఫైనాన్స్ డెవలప్మెంట్కి, ఆర్థిక అభివృద్ధికి బ్లూ ప్రింట్ అని మాట్లాడుతూ ఉంటారు దీన్ని. 1944లో వచ్చింది. సో బాంబే ప్లాన్ ఎప్పుడు అని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. ఎన్టీపీసీ 2021లో అడిగిన లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా, బాంబే ప్లాన్. ఇక్కడ జంషెడ్జీ టాటా పెద్ద పెద్ద వాళ్ళందరూ భారతదేశంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పెద్ద ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా కలిసి వచ్చారు ఆడికి. నెక్స్ట్ 190. విత్ హూమ్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ సైన్డ్ బై నీతి ఆయోగ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్
ఓకే. టు ఓపెన్ డిజిటల్ దిశా ప్రోగ్రామ్, ఇది కరెంట్ అఫైర్కి సంబంధించిన క్వశ్చన్, కానీ ఎకానమీ కింద అడిగాడు అనమాట. ఓకేనా, ఎడోబ్ అనమాట దీని ఆన్సర్, ఎడోబ్ గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఎక్కువగా అక్కర్లేదు, ఇది ఒక మెమరాండం అనమాట. నెక్స్ట్ 191, అండర్ విచ్ ప్లాన్ ద ఫర్ ద ఫస్ట్ టైం వాజ్ ద ప్రైవేట్ సెక్టర్ గివెన్ ప్రయారిటీ ఓవర్ పబ్లిక్ సెక్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. మొట్టమొదటిసారిగా పబ్లిక్ సెక్టార్కి కాకుండా ప్రైవేట్ సెక్టార్కి ఎప్పుడు ప్రాముఖ్యత ఇచ్చారు అని అడిగితే 7th 7వ పంచవర్ష ప్రణాళిక. గుర్తుపెట్టుకోండి, 7వ పంచవర్ష ప్రణాళికలో ప్రైవేట్ సెక్టార్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు వెన్ కంపేర్ టు పబ్లిక్ సెక్టార్. సో 191వ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఏ అనమాట. ఓకేనా, ఇప్పుడు వచ్చింది 1985 1990 7వ పంచవర్ష ప్రణాళిక టైం అనమాట, 85 నుంచి 90 మధ్య. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ 5-year ప్లాన్ ఇన్ ఇండియా వాజ్ బేస్డ్ ఆన్ పీసీ మహానోబ్లిస్ మోడల్? ఇంకేముంది, రెండవ మోడల్, సెకండ్ మోడల్ అనమాట, ఆయన ఇచ్చింది. నెక్స్ట్ 193 క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ వాజ్ ద డ్యూరేషన్ ఆఫ్ సెకండ్ 5-year ప్లాన్స్? సెకండ్ 5-year ప్లాన్స్ అంటే 56 నుంచి 61 అనమాట. 193 క్వశ్చన్కి ఏ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ 154, ద సెకండ్ 5-year ప్లాన్ జనరల్లీ కాల్డ్ ద వాయిస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సోషలిజం ప్యాటర్న్ ఆఫ్ ఏ సొసైటీ. ఓకే, అది ఎవరు మోడల్ అని అడిగాడు. ఎవరు మోడలు? పీసీ మహానోబ్లిస్ మోడల్. ఇక్కడ ఈ పదం గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏమన్నాడు? ఎస్టాబ్లిష్ సోషలిజం ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అంటే ఈయన పీసీ మహానోబ్లిస్ అనే వ్యక్తి చాలా తెలివిగా ఒక ప్లానింగ్ కమిషన్లో ఆర్థిక వృద్ధి జరగాలి, దాంతోపాటు అందరికీ సామాజిక న్యాయం సమానత్వం అనేది ఉండాలి అని చెప్పి, అటు పక్కన డబ్బు వచ్చే పరంగా, ఇటు పక్కన అందరికీ, అంటే కొంతమందికే సహాయం చేస్తూ కొంతమందికి సహాయం చేయకుండా, ఒక వర్గానికే సహాయం చేస్తూ మరొక వర్గాన్ని అన్యాయం చేసే కాకుండా సామాజిక న్యాయం సమానత్వం, సోషలిజం ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని దృష్టిలో పెట్టుకొని ఆ మోడల్ తయారు చేశాడు. చూసారా, ఒక పక్కన ఆర్థిక వృద్ధి జరగాలి, ఇంకో పక్కన అందరికీ వృద్ధి వెళ్ళాలి అని తయారు చేయడం మామూలు విషయం కాదు. అందుకే రెండోది చాలా ఇంపార్టెంట్. తర్వాత 195, హూ ఇస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ సెకండ్ 5-year? పీసీ మహానోబ్లిస్. ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ చూడండి, రిపీట్ అవుతుంది. ఇలా మనకు అడుగుతున్నాడని తెలిసినప్పుడు దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయొచ్చు కదా, అందుకే పీవైక్యూస్ చేయడం అనేది చాలా ఉపయోగం. అందుకే నేను ఇవి స్టార్ట్ చేసింది. ఓకేనమ్మా. డ్యూరింగ్ విచ్ 5-year ప్లాన్ డిడ్ ఇండియా ఆప్ట్ మిక్స్డ్ ఎకానమీ? వెరీ వెరీ ఇంపార్టెంట్, మిక్స్డ్ ఎకానమీ. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ 5-year ప్లాన్లోనే మిక్స్డ్ ఎకానమీని మనం తీసుకున్నాం, 1956-61. ఓకేనా, సమానత్వం, సామాజిక వృద్ధి, వీటితో పాటు మిక్స్డ్ ఎకానమీ కూడా మనం ఇక్కడే తీసుకొచ్చాం. అవును, మిక్స్డ్ ఎకానమీ అంటే అర్థం ఏంటి? చాలా మందికి తెలియదు. ఓకేనా, ఏంటి మిక్స్డ్ ఎకానమీ అంటే? చూడండి, పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ సెక్టారు రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఓకేనా, పబ్లిక్ ప్రైవేట్ రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయి. అయితే ప్రభుత్వం, పబ్లిక్ అనేది ఈ రెండింటిని కంట్రోల్ చేస్తూ ఉండిద్ది. సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ కంబైన్లీ వర్క్ అనమాట, రెండు కలిసి ముందుకు వెళ్తూ ఉంటాయి. దాంతో పాటుగా ప్రభుత్వం, పబ్లిక్ అనేది ఎక్కువ అధికారం కలిగి రెండింటిని కంట్రోల్ చేస్తూ ఉండిద్ది. సో ఇండియా ఈజ్ ఏ మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్ అనమాట. ఇండియాతో పాటు ఫ్రాన్స్ కూడా మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్. ఫాదర్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ ఎవరంటే ఆడమ్ స్మిత్ అనమాట. ఎగ్జామ్లో చాలా అడుగుతూ ఉంటాడు ఇది, ఆడమ్ స్మిత్, గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్, లాస్ట్ ప్రీవియస్ ఎన్టీపీసీ. In the first 5-year plan, the Dash government of India sought to get the country's economy out of the cycle of poverty. ఏంటంటే ఏ 5-year ప్లాన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సాట్ అంటే సాల్వ్ చేసింది, టు గెట్ ద కంట్రీస్ ఎకానమీ అవుట్ ఆఫ్ సైకిల్ ఆఫ్ పోవర్టీ, పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చి ఎకానమీని వృద్ధి చేసిన ప్లాన్ అనేది ఏ సంవత్సరం ప్లాన్ అని అడుగుతున్నాడు. ఓకేనా, అది ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది అని అడిగితే పోవర్టీలోకి పడేసింది.
ఓకేనా. గెట్ అవుట్ ఆఫ్ సైకిల్ ఆఫ్ పవర్టీ అంటే కొంతవరకు పవర్టీ నుంచి మనం బయటికి రాగలిగాం అన్నమాట. ఓకేనా. అదేంటి అంటే రెండవ పంచవక్ష ప్రణాళిక, మొదటిది ఫస్ట్ 1951, 1956 మొదటి పంచవక్ష ప్రణాళిక అనమాట. వాడు అక్కడే అన్నాడు కదిగోండి ఫస్ట్ 5 year ప్లాన్ అని చెప్పి. ఇలా జరగడానికి గల కారణం ఏంటి అంటే సో ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో అంతవరకు మనకు తెలిసేది కాదు. కానీ ప్లానింగ్ కమిషన్ వచ్చి నెక్స్ట్ 5 సంవత్సరాలకి దేని మీద ఖర్చు పెట్టాలి, దేన్ని రీసెటిల్మెంట్ చేయాలి, దేన్ని ఇన్ఫ్లేషన్ తగ్గించుకోవాలి అని ఆలోచనలు చేసుకున్నారు. అందువల్ల మెల్లిమెల్లిగా ఆ పవర్టీ నుంచి కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ 198 ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ది ఫస్ట్ 5 year ప్లాన్. ఇందాకే మాట్లాడుకున్నాగా అగ్రికల్చరల్ అండ్ ఇరిగేషన్ ఫస్ట్ అన్నాడు కాబట్టి. ఓకేనమ్మా. సో 198 క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? అగ్రికల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ కాదు, అగ్రికల్చర్ మాత్రమే, ఇండస్ట్రియల్ సెక్టర్ ఎక్కువగా కాదు. చూసారు కన్ఫ్యూజ్ చేశాడు. అటు పక్కన ఇండస్ట్రీస్ కూడా ఉంది, కడవల్లో మనం దాన్ని కూడా పెట్టేసేస్తాం. నెక్స్ట్ 199 ద ఫస్ట్ 5 year ప్లాన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇండియా ఇస్ బేస్డ్ ఆన్. ఫస్ట్ 5 year ప్లాన్ అన్నాడు హరాడ్ డోమర్. ఇది మొదటి పంచవక్ష ప్రణాళికకి సంబంధించిన మోడల్. ఇదేంటి రెండోది. మరి గాడ్గిల్ అనేది నాలుగోది. మూడోది ఇందా మాట్లాడుకున్నాం కదా సుకుమే చక్రవర్తి, జాన్ శాండీ అని, అది మూడోది అనమాట. ఇది ఎన్టీబీసీలో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ ఎన్టీబీసీ క్వశ్చన్ ఫస్ట్ 5 year ప్లాన్స్ మెయిన్ ఎంఫసిస్ వాస్ టు ఇంప్రూవ్ ద కండిషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా బిగ్యాన్. ఏ సంవత్సరం? 1951లో స్టార్ట్ అయింది. ఓకేనా. స్టేజ్ ఫస్ట్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవి. నెక్స్ట్ డ్యూరింగ్ విచ్ 5 year ప్లాన్ ద పీరియడ్ వాజ్ ద డ్రాట్ ప్రోన్ ఏరియా. ఇది ఇంపార్టెంట్. ఇదిగోండి డ్రాట్ ప్రోన్ ఏరియా, గుర్తుపెట్టుకోండి ఈ పదం ఏంటి? డ్రాట్ ప్రోన్ ఏరియా. తెలుగులో ఏమంటారంటే కరువు పీడిత ప్రాంతాలు అంటారు. ఓకేనా. సో విచ్ 5 year ప్లాన్ పీరియడ్ వాజ్ ద డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ ఇనిషియేటెడ్. కరువు పీడిత ప్రాంతాలను గుర్తించి వాటిని కాస్త వృద్ధిపరచడానికి ఏ ప్లానింగ్ కమిషన్లో దీని గురించి ఆలోచన చేశారు అని ఎగ్జామ్లో అడుగుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 4వ పంచవక్ష ప్రణాళిక, ఫోర్త్ 5 year ప్లాన్ అన్నమాట. కరువు పీడిత ప్రాంతాలు డిపిఏ అంటారు, డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్, డిపిఏపి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మూట్లో ఫెయిల్ అయ్యాం. 1966 నుంచి 69 వరకు యాన్యువల్ ప్లానింగ్ కమిషన్స్ అంటే ప్లానింగ్ హాలిడేస్ అయిపోగానే కరువు పీడిత ప్రాంతాలను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేశామని గుర్తుపెట్టుకోండి. 4 గుర్తుండేది అక్కడ. ఓకేనా. నెక్స్ట్ ద డాష్ 5 year ప్లాన్ ఇన్ ఇండియా కంప్లీటెడ్ ఇన్ మార్చ్ 2017 2017. ఇందాక మాట్లాడుకున్నాగా 12వ ప్లానింగ్ కమిషన్. ఓకేనా. 12లో స్టార్ట్ అయ్యి 17లో క్లోజ్ అయింది. ఇన్ ద 11th 5 year ప్లాన్ ఆర్టిసియన్స్ రిలేటెడ్ డాష్ టు వర్ సపోర్టెడ్ బై ద మార్కెటింగ్ సపోర్ట్ అండ్ సర్వీస్ స్కీమ్ అనమాట. చూడండి 11వ పంచవక్ష ప్రణాళికలో మార్కెట్ సెక్టర్ని బాగా డెవలప్ చేయడానికి దేన్ని బాగా ప్రమోట్ చేశారు అంటే హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట. హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే చేనేతంగా తయారు చేసిన వస్తువులు ఉంటాయి కదా, వాటిని మార్కెటింగ్ బాగా డెవలప్ చేశారు. అర్థమైంది. ఇప్పుడు 11వ పంచవర్ష ప్రణాళికలో అంటే చివరి పంచవక్ష ప్రణాళికకి ముందు 11 అంటే రాసుకుంటాం కదా, ఇలా అనుకుని గుర్తుపెట్టుకోండి. హ్యాండ్ క్రాఫ్ట్స్ గుర్తుంటాయి. సో హ్యాండ్ క్రాఫ్ట్స్ ద్వారా ఆ మార్కెటింగ్ సపోర్ట్ సర్వీస్ స్కీమ్స్ని బాగా డెవలప్ చేశారనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ విచ్ మోడల్ వాజ్ ద ఫస్ట్ 5 year ప్లాన్ మోడల్ బేస్డ్ ఆన్ హరాడ్ డోమర్. ఫస్ట్ది, ఇది రెండోది, ఇది నాలుగోది. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతుంటాడు. మరి జాన్ డబ్ల్యూ మిల్లర్ ఏంటి? 8th అనమాట. 8వ పంచవక్ష ప్రణాళిక మోడల్ ఎవరంటే మిల్లర్, డబ్ల్యూ మిల్లర్, జేడబ్ల్యూ మిల్లర్ అంటారు. 8వది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత వాట్ వాజ్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ది ఫస్ట్ 5 year ప్లాన్? ఇందాక చూసాం కదా, ప్రైమరీ సెక్టార్. ఎస్, 205వ క్వశ్చన్కి ఆన్సర్ బి అనమాట. ప్రైమరీ సెక్టార్ అంటే అగ్రికల్చర్. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద డిస్ఇన్వెస్ట్మెంట్, ఇది ఇంపార్టెంట్, డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ఇండియా స్టార్ట్? ఏ సంవత్సరంలో
డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ అయింది అని అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో. ఓకేనా, 1991లో స్టార్ట్ అయింది డిస్ఇన్వెస్ట్మెంట్. అంటే ప్రభుత్వం తన ఆస్తులను అమ్ముకోవడం మొదలుపెట్టింది. ఆస్తులు ఎప్పుడు ప్రభుత్వం అమ్ముకోవడం మొదలుపెట్టింది? 1991లో. ఓకేనా, ప్రభుత్వం ఎప్పుడైతే అప్పుల్లోకి వెళ్ళిద్దో ప్రభుత్వం దగ్గర ఉన్న ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిద్ది అనమాట. సో కొంతవరకు షేర్స్ ఇవ్వటమా లేదా కంప్లీట్గా ఇవ్వటం అనేది జరిగింది. అలా అమ్మేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా, అలా ఎయిర్పోర్ట్స్ని, ఓకేనా, అలా మన రైల్వే కూడా ప్రైవేటైజేషన్ అయింది అన్నారు, కానీ అది సామాన్యంగా అవని పని, చాలా పెద్ద సెక్టర్ కాబట్టి. సో ఎక్కువగా ఎయిర్పోర్ట్ సెక్టర్స్ అనేవి, ఎల్ఐసి కూడా ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకున్నారు, కుదరలా. బిఎస్ఎన్ఎల్ చేశారు ప్రైవేటైజేషన్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. 1991లో వచ్చింది. 207. వాట్ ఈస్ ద టార్గెటెడ్ యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్ ఇన్ జీడిపి యాజ్ పర్ 11th 5-year ప్లాన్? 11th 5-year ప్లాన్ ప్రకారం జీడిపి గ్రోత్ రేట్ ఎంత అన్నాడు? 9% అనమాట. ఇలా అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టంలే, ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు. ఓకేనా, ఎందుకంటే 12 ప్లానింగ్ కమిషన్స్కి నువ్వు టార్గెటెడ్ రేటు, నువ్వు పెట్టుకున్న రేటు, అది వచ్చిన గ్రోత్ రేటు 2 గుర్తుపెట్టుకోవాలి. అంటే 12 × 2 24% గుర్తు రావాలి. ఆడ గుర్తుంటాయి. సో ఎక్కువగా వీటిని అంత గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, ఏడో అడప అడుగుతూ ఉంటాడు. నో నీడ్. అది ఇంపార్టెంట్. హూ ఫార్ములేటెడ్ ద ప్యూపిల్ ప్లాన్? ప్రజల ప్రణాళిక అనే విషయాన్ని ఎవరు తీసుకొచ్చాడు అంటే ఫస్ట్ ఎంఎన్ రాయ్ తీసుకొచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1945లో తీసుకొచ్చారు. ఇందాక 44లో బాంబే ప్లాన్ అన్నాడు, 45లో ఎంఎన్ రాయ్ ప్లాన్ తీసుకొచ్చారు. దాన్ని పీపుల్ ప్లాన్ అంటారు. ఓకేనా, సో ఇక్కడ ఏం చేశారంటే నేషనలైజేషన్ అనమాట. అందరినీ నేషనలైజేషన్ చేయండి, అగ్రికల్చర్ అన్ని, ఇంకా సంథింగ్ మన దగ్గర ఏమైతే ఉన్నాయో మొత్తం నేషనలైజేషన్ చేయండి. ఎంఎన్ రాయ్, ఎన్ అంటే నేషనలైజేషన్ అని గుర్తుపెట్టుకోండి. అలా 1945లో తీసుకొచ్చారనమాట పీపుల్ ప్లాన్. ఓకేనా, నెక్స్ట్ 209. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డ్యూరింగ్ సెకండ్ 5-year ప్లాన్ విచ్ స్టీల్ ప్లాంట్ వాజ్ సెటప్ విత్ ది కొలాబరేషన్ ఆఫ్ జర్మనీ? ఇదిగోండి, మళ్ళీ అడిగాడు, క్వశ్చన్ రిపీట్ అయింది. జర్మనీ సాయంతో పెట్టింది ఏంటి? రూర్కెలా. రూర్కెలా. నెక్స్ట్ 10వ క్వశ్చన్ 210. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిస్ట్ ద సబ్జెక్ట్ ఎకనామిక్ ప్లానింగ్ వాజ్ ప్లేస్డ్? చాలా ఇంపార్టెంట్, చూడండి. ఇది పాలిటీ అండ్ ఎకానమీ కంబైన్ చేసిన క్వశ్చన్ అనమాట. మనకి 3 జాబితాలు ఉంటాయి: యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో 100 ఉంటుంది, స్టేట్ లిస్ట్లో 61, దీంట్లో 52 ఉంటాయి అంశాలు అన్నమాట. ఓకేనా, సో దాంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్లానింగ్ కమిషన్ అనేది ఏ లిస్ట్ కిందకు వచ్చింది అని అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కాన్కరెంట్ లిస్ట్. సో సెంట్రల్ అన్నది ఏంటి? కాన్కరెంట్. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. మనం మాట్లాడుకునేది మాత్రం ఉమ్మడి జాబితా కిందకు వచ్చింది, కాన్కరెంట్ లిస్ట్. ప్లానింగ్ కమిషన్ విల్ కమ్ అండర్ కాన్కరెంట్ లిస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 211. ఇన్ విచ్ 5-year ప్లాన్ ద గవర్నమెంట్ హ్యాస్ స్టడీడ్ అగ్రికల్చరల్ పాలసీ అన్నాడు. ఓకేనా, అగ్రికల్చర్ పాలసీ ఎప్పుడు వచ్చింది? థర్డ్ 5-year ప్లాన్లో వచ్చింది. ఓకేనా, ఎందుకు మనం మాట్లాడుకున్నాం? 1956 అని మాట్లాడుకున్నాం. 56 స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? అక్కడి నుంచే కదా స్టార్ట్ అయ్యేది. 51 నుంచి 56, 56 నుంచి 61, 61 నుంచి 66. ఓకేనా, ఓకే. ఇండస్ట్రియల్ పాలసీ ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నాడు. స్టార్ట్ అయిందండి, థర్డ్ది కాదు, సెకండ్ అనమాట. ఓకేనా, సెకండ్ 5-year ప్లాన్ నుంచే మనకు స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్ పాలసీ అనమాట. కాదు, సారీ, నేను తప్పు చెప్పాను. అగ్రికల్చర్ పాలసీ అన్నాడు, ఇండస్ట్రియల్ పాలసీ అనలా. ఓకేనా, సో ఇండస్ట్రియల్ పాలసీ, అగ్రికల్చర్ పాలసీ స్టార్ట్ అయింది ఎప్పుడు? 66 ఆ సమయంలోనే. ఎస్, చూడండి ఇక్కడ క్లారిటీ చేస్తాను. ఇందాక మనం మాట్లాడుకుందేమో ఇండస్ట్రియల్ పాలసీ, అది 1956, కానీ వీడిచ్చింది అగ్రికల్చర్ పాలసీ. నేను కన్ఫ్యూజ్ అయ్యాను, అగ్రికల్చర్ పాలసీ 66. అంటే 3వ ప్లానింగ్ కమిషన్ ఎండ్ అయ్యే టైంలో 66 ఆ సమయంలో వచ్చింది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు నేను ఇంత ఇంపార్టెంట్ ప్రెషర్ చదువుతున్నానంటే ఈ 65లో ఒక ఇంపార్టెంట్ వచ్చింది తెలుసా? ఏంటది? గ్రీన్ రెవల్యూషన్.
అగ్రికల్చర్ పాలసీలో ఉన్న ముఖ్యమైన అంశమే గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అన్నమాట. దీన్ని ఎవరు తీసుకొచ్చారు? ఎంఎస్ స్వామినాథన్ తీసుకొచ్చాడు. కాబట్టి హరిత విప్లవం ఏ ప్లానింగ్ కమిషన్ లో వచ్చిందని అడుగుతూ ఉంటాడు. 3వ ప్లానింగ్ కమిషన్ లో వచ్చింది. ఇండస్ట్రియల్ పాలసీ ఎప్పుడు వచ్చింది? 3వ ప్లానింగ్ కమిషన్ లోనే వచ్చింది. అవి రెండు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ మాత్రం. ఇండస్ట్రియల్ పాలసీ అయితే రెండోది, అగ్రికల్చర్ పాలసీ అయితే 3వ ప్లానింగ్ కమిషన్. అదే సమయంలో గ్రీన్ రెవల్యూషన్ 1965లో మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. థర్డ్ 5-year ప్లాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ? ఏంటండి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నాడు? నీతి ఆయోగ్ అన్నమాట. సో చూడండి, నీతి ఆయోగ్ అనేది అప్పుడు ప్లానింగ్ కమిషన్, ఇప్పుడు నీతి ఆయోగ్. సో ప్లానింగ్ కమిషన్ అని నీతి ఆయోగ్ అని ఒకటే. అది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, రాజ్యాంగేతర సంస్థ. నెక్స్ట్ నాన్ స్టాట్యుటరీ బాడీ అంటే చట్టబద్ధ సంస్థ కూడా కాదు. సో రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధ సంస్థ కాదు. ఏంటది? ప్లానింగ్ కమిషన్ అనేది. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయలేదు, పార్లమెంటు చట్టం చేసి కూడా ఏర్పాటు చేయలేదు, మామూలుగా ఏర్పాటు చేసాం మనం దాన్ని. కాబట్టి ఇట్స్ ఎ నాన్ కాన్స్టిట్యూషనల్ నాన్ స్టాట్యుటరీ బాడీ. ఏంటది? ప్లానింగ్ కమిషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో బాగా అడిగాడు. ఇంపార్టెంట్ కాబట్టి నేను ప్రెస్ చేస్తున్నాను. హూ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్? ఫస్ట్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, వెన్ డిడ్ ద ఎకనామిక్ లిబరలైజేషన్ స్టార్టెడ్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకనామిక్ లిబరలైజేషన్ అంటారు. ఓకేనా? ఎకనామిక్ లిబరలైజేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1991లో స్టార్ట్ అయింది. ఏంటి లిబరలైజేషన్ అంటే? చూడండి, పివి నరసింహరావు ఉంటాడు అప్పుడు పిఎంగా, ఆయన దగ్గర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ఉంటారు. 1990 ఆ సమయంలో మన భారతదేశం ఫైనాన్షియల్గా చాలా బాగా దెబ్బతిన్నాం. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కూడా వచ్చేది, రాలేదు, వచ్చే స్థాయికి వెళ్ళిపోయాం, అంతగా పడిపోయాం. ఆ సమయంలో 1991లో ఈయన పిఎం పివి నరసింహరావు, ఆయన కింద మన్మోహన్ సింగ్, వీళ్ళిద్దరూ కూడా చాలా 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 ఏం చెప్పాలి, ఈయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి చాలా ఆలోచనలు చేశాడనమాట. చాలా ఆలోచన చేసి ఎన్నో విషయాలు తీసుకొచ్చాడు. అవి తేవటం వల్ల మనకి లిబరలైజేషన్ అనేది జరిగి 1991 నుంచి మనం కాస్త వృద్ధి పొందుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట. ఓకేనా? అది మాత్రమే కాదు, అప్పుడు 3 జరిగినాయి. దాన్ని ఎల్పిజి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అదేలే, 215 క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఇది ఎప్పుడు జరిగింది అంటాడు? 1991లో పివి నరసింహరావు మన్మోహన్ ఉన్నప్పుడు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ జరిగింది. ఏంటయ్యా లిబరలైజేషన్ అంటే? బాగా వినండి, జాగ్రత్తగా చెబుతాను. మన భారతదేశంలో ఎవరైనా ఎఫ్డిఏలు పెట్టుకోవాలంటే కంట్రోల్స్, రెగ్యులేషన్స్ బాగా ఎక్కువ ఉండేవి అనమాట. అంటే బయట దేశాల్లో అబ్బా భారతదేశంలో ఏం పెడతానులే, వీళ్ళు బాగా రూల్స్ ఎక్కువ అని వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి వీటిని బాగా తగ్గించేశారనమాట. ఒక మాటలో చెప్పాలంటే తీసేశారు. తీసేయడం వల్ల వేరే దేశాల నుంచి ఎఫ్డిఏలు బాగా వచ్చినాయి అనమాట. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. వేరే దేశాలు మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం. నెక్స్ట్, ప్రభుత్వ రంగానికి సంబంధించిన కొన్ని, ప్రైవేటైజేషన్ అంటే ప్రభుత్వ రంగానికి సంబంధించిన కొన్నిటిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు, దాన్ని ప్రైవేటైజేషన్ అంటారు. నెక్స్ట్ గ్లోబలైజేషన్ అనమాట. ఇక బార్డర్ సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేకుండా ప్రతి దేశంతో సంబంధాలు పెట్టుకున్నారు, గ్లోబలైజేషన్. సో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి ఈ 3 ఆ రోజు వాళ్ళిద్దరూ చేశారు కాబట్టి ఈరోజు భారతదేశం ఇలా ఉంది. లేకపోతే చాలా ఘోరంగా పడిపోయే వాళ్ళం. వెనిజులా, పాకిస్తాను, శ్రీలంక దేశాలు ఎటువంటి దెబ్బలు తిన్నాయో ఎప్పుడో మనం తినేవాళ్ళం. అలాంటి గొప్ప వ్యక్తులు ఆలోచన చేశారు కాబట్టి మనం ఇప్పుడు ఇలా ఉన్నాం, లేకపోతే చాలా దెబ్బ తినేవాళ్ళం. ఓకేనా? సో అది వచ్చింది ఎప్పుడు అంటే 1991, గుర్తుపెట్టుకోండి. 1991 చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న సెక్షన్కి చివరి క్వశ్చన్ అనమాట. దీంతో ప్లానింగ్ కమిషన్స్ నుంచి అడిగిన ప్రతి క్వశ్చన్ మనం కవర్ చేసుకున్నాం. ఓకేనా అమ్మా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ప్రిపేరింగ్ ఫర్ డ్రాఫ్ట్ ఆఫ్ డాష్ 5-year ప్లాన్స్. ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిపేరింగ్ ఫర్ డాష్ 5-year ప్లాన్స్ అని అడిగింది. 12
డ్రాఫ్ట్ ఆఫ్ డాష్ 5-year ప్లాన్స్ 12వ పంచవర్ష ప్రణాళికతో క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇది 2016లో అడిగిన ఎన్టీపీసీ క్వశ్చన్. అక్కడితో డ్రాఫ్టింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అవునా, ఇంకా అక్కడి నుంచి 12వ పంచవర్ష ప్రణాళికకి సంబంధించి ఎటువంటి డ్రాఫ్టింగ్ అనేది జరగదు. కొత్తగా నీతి ఆయోగ్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా. సో దీంతో ప్లానింగ్ కమిషన్స్కి సంబంధించి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లోను, అది కాకుండా మిగతా రైల్వే ఎగ్జామ్స్లో అడిగిన ప్రతి క్వశ్చన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, హిస్టరీ కానీ, వాట్ ఎవర్ మీరు కామెంట్ సెక్షన్లో ఎక్కువగా ఏది అడుగుతారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేదా పోల్ అడుగుతాను, పోల్ అడిగి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదా నేనేమైనా బాగా ఎక్కువగా క్వశ్చన్స్ కనపడి అనుకోండి మాక్ టెస్ట్లో కానీ, పీవైక్యూస్లో కానీ, వాటిని ఇలా కాన్సెప్ట్ లాగా తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాగ ఎన్టీపీసీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట సిరీస్. ఓకేనా. దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్. వీడియోని అందరికీ షేర్ చేయండి, మర్చిపోవద్దు.